అబ్బబ్బా ఎందుకండి అలా అరుస్తున్నారు? ఓసి ఇంతేనా? ఏదో ఒక పెద్ద డ్యామ్ కి డ్యామేజ్ అయినట్టు హడావుడి చేస్తున్నారు. నేను చెప్పే సత్యమే, భూమి మీద 3 వంతులు నీళ్లున్నా 1 వంతు నీరే మన తాగడానికి పనికొస్తాయి. మనిషి ఒంట్లో రక్తం ఎంత ఇంపార్టెంట్, నీరు కూడా అంత ఇంపార్టెంట్. ఒక చుక్క నీరు అని మనం వేస్ట్ చేస్తే ఆ చుక్క నీరు కూడా దొరక రోజు వస్తుంది. హలో మాస్టారు, నీళ్ళ కోసం ఇంత క్లాస్ పీకే బదులు ఆ టేప్ అయితే రిపేర్ చేయించచ్చు కదా. సరస్వతి, ఆ ప్లాస్టర్ పట్టరావే. ఇదిగోనండి. ఆ క్లాస్ పట్టరావే. సరే ఇదిగోనండి. అదిగో ఆ కిట్టు పట్టరా, రెంజీలు ఉన్నాయి కదా, అది పట్టరా. ఇదిగోనండి. ఏమైందండి? ట్యాప్ రిపేర్ చేయకపోతే అది నీట్ అయిపోయి నా మాట వెళ్ళలేదు. అందుకే ఎవరి పని వాళ్ళు చేయాలంటారు. నీ మైండ్ వాయిస్ ఏమిటో నాకు తెలిసిపోయిందిలే. మిమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మామూలు వాయిస్ గా గతి లేదు, ఇక మైండ్ వాయిస్ వేరే. ముందు పండు గారికి ఫోన్ చేయవే, ట్యాంక్ లో ఉన్న వాటర్ కూడా వెయిట్ అయిపోయింది. చుక్క నీటితో పోయేదానికి ట్యాంక్ వరకు తీసుకొచ్చారు. బిజినెస్ అంటూ నా చేత బంగారం లాంటి ఉద్యోగం మాన్పించేసి మాసిన బట్టలు ఉతికించడం, ఉతికిన బట్టలు మడత పెట్టించడం, ఇదేనా నా చేత చేయించే బిజినెస్? కాదు. మరి ఏ బిజినెస్? ఐడియా లేదు. ఐడియా లేదా? ఏం బిజినెస్ చేయించాలో డిసైడ్ చేసుకోకుండా నా చేత ఉద్యోగం మానిపించి ఇప్పుడు అడిగితే ఐడియా లేదు, ఏం లేదంటావా? అలాంటప్పుడు నా చేత ఉద్యోగం ఎందుకు మానిపించావు? ఈ ముక్క ఉద్యోగం మానేయమని చెప్పినప్పుడు అడగాల్సింది, మానేశాక ఇప్పుడు అడుగుతున్నావేంటి? నువ్వు చెప్పి చేస్తావని డిసైడ్ అయ్యాక చెప్పి చేస్తా, అప్పుడు దాకా నువ్వు నన్ను చంపకు. ఇంట్రెస్టింగ్ టాపిక్ చదువుతున్నా. ఏంటో అంత ఇంట్రెస్టింగ్ టాపిక్? భర్త నోరు మూయించడం ఎలా? ఇగో అలాంటి టాపిక్లు నీలాంటి వాళ్ళ కోసం కాదు, నాలాంటి అమాయకపు మొగుళ్ళ కోసం. సీరియల్ ఆర్టిస్ట్ లాగా ఎఫెక్ట్ లేసిన మరి 3 సార్లు తల తిప్పే బదులు నాతో ఏం బిజినెస్ చేయించాలో ఒకసారి డిస్కస్ చేయొచ్చు కదా. ఏంటి డిస్కస్ చేయమంటే డిపార్ట్మెంటల్ స్టోర్ లిస్ట్ ఇచ్చావేంటి? అది డిపార్ట్మెంటల్ స్టోర్ లిస్ట్ కాదు, నువ్వు ఏ బిజినెస్ చేయాలో డిసైడ్ చేసే రీసెర్చ్ లిస్ట్. ఇన్ని వ్యాపారాలా? ప్రపంచంలో వ్యాపారాలు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ఏ వ్యాపారాలు ఉన్నాయో అవన్నీ ఇందులో లిస్ట్ అవుట్ చేశాం. అంబానీలు కూడా ఇవన్నీ చేయలేక చేతులు ఎత్తేస్తారే, ఇన్ని వ్యాపారాలు చేయడం నా వల్ల ఎక్కడ అవుతుంది? అది నీకు గోపాల్కి ఉన్న తేడా. ఇదే లిస్ట్ తీసుకెళ్లి గోపాల్కి ఇచ్చి చూడు, ఏం చేస్తాడో. మొదలెట్టావా మళ్ళీ ఆ గోపాల్ గారి పురాణం? ప్రపంచంలో ఆడొక్కడే మగాడు మొనగాడు అన్నట్టుగా మాట్లాడుతూ, ఆడి తప్ప ఇంకెప్పటికీ ఏమి చేత కాదు అన్నట్టు. చాలే ఆపు, ముందు ఆ లిస్ట్ తీసుకుని గోపాల్ దగ్గరికి వెళ్ళి ఏ బిజినెస్ చేయాలో డిసైడ్ చేసుకో. నేను వాడిని అడగడం ఏంటి? నా తెలివితేటలతో వాడి దిమ్మ తిరిగిపోయే బిజినెస్ ఐడియాతో వస్తా. హలో, ముందా బట్టలు మడతేసి ఆ తర్వాత ఎక్కడికి పోతావు పో. అమ్మది అమ్మ, మన స్కెచ్ మొత్తం కనిపెట్టేసినట్టు. ఈ కర్మ తప్పేటట్లేదు. ఏంట్లేదు? సారీ అంకుల్. ఈ ఆట తప్ప వేరే ఆట దొరకలేదా? ఊరంతా వాటర్ ప్రాబ్లమ్స్ వస్తుంటే ఇంకా వాటర్ వేస్ట్ చేస్తావా? సారీ చెప్పాను కదా అంకుల్, గన్ ఎందుకు లాక్కున్నారు? కావాలంటే ఒరిజినల్ గన్ తో ఆడుకో, కానీ వాటర్ గన్ తో ఆడటం ఒప్పుకోను. ఏంటి అంకుల్ మీరు క్రికెట్ ఆడితే అద్దాలు పగులుతాయి అంటారు, దొంగ పోలీసు ఆడుతూ పూల కుండీల వెనకాల దాక్కుంటే కుండీలు పగులుతాయి పూలు రాలుతాయి అంటారు. అయితే
అందుకే ఏ ప్రాబ్లం లేకుండా ఈ వాటర్ గన్తో ఆడుకుంటున్నాను. ఇంకేంటి ప్రాబ్లం? ఊరంతా వాటర్ ప్రాబ్లమ్స్ లో వస్తుంటే ఇలా వాటర్ వేస్ట్ చేస్తావా? ఈ అంకుల్ ఎప్పుడు అంటే ఆడుకోనివ్వరు. వేరేంత లేడు, పౌరుషం ఒకటి. ఏం సార్ మీరు ఇప్పుడు నేను 2 చేతులు పైకెత్తాలా? సరే, ఏం చేస్తున్నావు నువ్వు? చిన్నపిల్లకి అలా ఆడుతున్నారు. నా మాట నేను బండి పెరుకుంటుంటే మీరు వచ్చి ముఖం మీద నీళ్ళు కొట్టి హ్యాండ్ షాప్ అని మళ్ళీ ఏం చేస్తున్నాడు కూర్చుని ఒకటి. రై జాన బెత్తరి బండి, మీరు మగ్గు నీళ్ళతో కడగచ్చు. 2 బకెట్లు నీళ్ళు వేస్ట్ చేస్తావా? ఎట్టా 2 బకెట్ల నీళ్ళతో కడగాల్సిన బండిని ఒక్క మగ్గుతో ఎట్ట కడగతారు సార్? ఇలా పట్టుకో. ఇది పట్టుకో. ఆ మగ్గు నీళ్ళు చూపించు. ఇలా ముంచావా? అంతే, మళ్ళీ ఈ నీళ్ళు కూడా వేస్ట్ చేయకూడదు. అంతే. ఇప్పుడు తడి కూడా తీసుకో. ఇలా సార్ ఏమి తుడిచారు సార్? జనాలకు అర్థం కావట్లేదు సార్. వాటర్ వాషింగ్ లని డబ్బులు తగలేస్తున్నారు. అదే మీకు గానీ అప్పచెప్పుకుంటే శుద్ధంగా ఉడుచుతారు సార్. సార్ ఆ బళ్ళు కూడా నేను మొత్తం తుడిచేస్తే కాంప్లెక్స్ లో వాటర్ ప్రాబ్లం ఉండదు. నోరు మోస్తావా? నీకు మగ్గు నీళ్ళతో ఎలా బండి తుడవాలో చూపిస్తుంటే ఊళ్ళో బండిని నా చేతి చూపిస్తామని చూస్తున్నావా? ఇంకోసారి వాటర్ వేస్ట్ చేస్తున్నట్టు నాకు కనిపించావా? ఎండిపోయిన చెరువు లేదు, దాంట్లో గొయ్యి తీసి నీళ్ళు పాతేస్తాను, జాగ్రత్త. ప్రపంచంలో ఈయనొక్కడే నీళ్ళని కాపాడే యోధుల్లాగా తెగ బిల్డప్పిస్తున్నాడా? ఇది ఒకటి మళ్ళా. నీలు 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 ఇదిగో నీలు ఎక్కడ దాక్కుంది? ఓయ్ నీలు, నేను ఇక్కడున్నాను. ఓ ఎక్కడ ఉన్నావా? కనుక్కున్నానే. పక్క వీధిలో పంతులు గారిని, వెనక వీధిలో చిలుక జ్యోతిష్యుడిని, ఆన్లైన్ లో ఆత్మ కాస్ట్రాజర్ని అందరినీ కనుక్కున్నాను. దేని గురించి? నేను ఎక్కడున్నానో వీళ్ళందరినీ కనుక్కున్నావా? చిచి అందుకాదు, నీ పేరు మీద ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కనుక్కున్నా. ఏం చెప్పారు? అంటే 2-3 ఆప్షన్లు చెప్పారనుకో. ఫస్ట్ ఆప్షన్ చెత్త బిజినెస్ చేస్తే నీ జాతకం ప్రకారం పిచ్చి పిచ్చగా కలిసి వస్తుందంట. చెత్తలా ఉంది, నాకు నచ్చలేదు. ఇంకో ఆప్షన్ చెప్పు. ఇది విన్నాక నువ్వు నన్ను తిట్టను అంటేనే చెప్తాను. సరే తిట్టాను, చెప్పు. ఇది విన్నాక నువ్వు మొహం ఎక్కడో పెట్టుకోకూడదు. ముందు నువ్వు చెప్పు, ఆ తర్వాత నేను మొహం ఎక్కడ పెట్టుకోవాలో ఎలా పెట్టుకోవాలో డిసైడ్ చేస్తా. నీళ్లు క్లీనర్. చివరాఖరికి డ్రై క్లీనర్సా? నేను ఇంకా నువ్వు ఏదో చెప్తావని ఎక్స్పెక్ట్ చేశాను. ఇదిగో నీళ్లు క్లీనర్స్ అంటే డ్రై క్లీనింగ్ అని ఎవరు చెప్పారు? నీళ్లు క్లీనర్స్ అంటే ఇది మామూలు క్లీనర్ కాదు, నీళ్లు సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్. అంటే ఒకే ఇంట్లో ముగ్గురు పిల్లలుగా కొట్టుకునే మనం ఒకే కంచంలో తింటూ ఒకే మంచంలో పడుకుంటూ ముంతాజ్ షాజహాన్ లాగా లైలా మజ్నూన్ అవలేమా? రుద్రమదేవి ట్రైలరు నేను చూశానులే. ఈ ఎగస్ట్రాలు కవర్ చేసుకోవడానికి నోటికొచ్చింది వాక్కే. అయినా సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ బిజినెస్ కి నా పేరు దొరికిందా? అలాని కదే, పర్టికులర్ గా ఈ బిజినెస్ కి నీ పేరు బరం బాగా కలిసి వస్తుందంటేను నీ పేరు మీద ట్రై చేశాను. నాకు అసలే మూడు బాలేదు, ఎండ్రిన్ పోస్ట్ చంపేస్తా. నోర్మల్. నగరంలో నీటి ఎద్దడి పెరుగుతున్న దృష్ట్యా వాటర్ ట్యాంకర్ బిజినెస్ ఊపందుకుంది. ప్రజల అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్న వాటర్ మాఫియాని అరికట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని మొరుపెట్టుకున్నా ఫలితం లేదు. అర్థమైంది. నేను ఇప్పుడు అర్జెంట్ గా డ్రైవింగ్ నేర్చుకుని అలాంటి వాటర్ ట్యాంకర్ కి డ్రైవర్ గా వెళ్ళాలి, అంతే కదా? నీ చెత్త బుర్రకి ఇంతకు మించి ఏం తడుతుందిలే. వాటర్ ట్యాంకర్ కి డ్రైవర్ గాను క్లీనర్ గాను కాదు, వాటర్ ట్యాంకర్ కి ఓనర్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఏం బ్రెయిన్ అండి ఇది, ఐడియా అదిరిపోయిందంటే. దేనికో చెప్పండి సార్. నోరు మూసుకొని రారా. ఇదిగో ఈ టేప్ పట్టుకో. దేనికి? ఈ టేప్ పట్టుకుని ఒక 4 అడుగులు అలా కొలవాలి. ఎందుకు సార్? ఏనాడైనా ఒక ప్రశ్న అడగకుండా చెప్పిన పని చెప్పినట్టు చేసావరా? నా సంగతి తెలుసు కదా మీక. చెప్పకుండా ఎలా చేయించుకోవాలని చూస్తారు మీరు? నోరు మూసుకొని ఏదో ప్రశ్న లేకుండా చెప్పిన పని చెయ్యి. ఎలా ఆగిపోయామంటరా? 4 అడుగులు లేదు, మీరేమని చెప్పిందా? 4 అడుగులు ఏమంటే 4 అడుగులు వేస్తావా? 4 కాకపోతే 40 వేస్తారా? మైండ్ వాయిస్ ఆపి నేను చెప్పేంత వరకు వెళ్తూనే ఉంటాను. 1
ఇదిగో ఈ పెన్సిల్ తీసుకొని నువ్వు ఉన్న చోట ఒక మార్కే. మార్కులు పరీక్షలు వేసేది ఎక్కడ కాదు, పంచులు వేసావో పగిలిపోద్ది. మార్క్ అంటే గుర్తేయమని అర్థం. పడిగా డైరెక్ట్ గా గుర్తు పెట్టు అని చెప్పొచ్చు కదా మన మార్కులు. ఇప్పుడు ఆ అచ్చు నుంచి 4 అడుగులు అడ్డంగా ముందుకేసి అక్కడ ఇంకో ఖర్చు పెట్టు. ఏంటో ఈయన చేదస్తాం, ఒక్కోసారి ఈ పనులన్నీ ఎందుకు చేయిస్తాడో ఏందో ఈయనకి అర్థం కాదు. నీ గునుగుడు నాకు వినిపిస్తుందిరా. వినిపించాలని అన్నాంలే. ఇప్పుడు నాకు అర్థమైంది సార్, మీరు కొలతలు ఎందుకు వేస్తున్నారా అని. మన ఆడవాళ్ళు వచ్చి తొక్కుడు బిల్లు ఆడుకోవడానికి కదా. ఇవి తొక్కుడు బిల్లు ఆడుకోవడానికో గూటి బిల్లు ఆడుకోవడానికో కాదురా. చూడు, సాయంత్రం కల్లా మన కాంప్లెక్స్ చుట్టూరా ఇవే కొలతలతో 6 అడుగుల గోతి తీయించి పెట్టు, దాంట్లో కంకర వేసి సిమెంట్ వేయించి పెట్టు. సార్ ఈ విషయం జనాలు తెస్తే గొడవలు అయిపోతాయి సార్. ఏ విషయం? మీరు కాంప్లెక్స్ చుట్టూ సమాధులు తొలుస్తున్నారనే విషయం జనాలు తెలిస్తే వాళ్ళు పోలీసులకు చెప్తారు, నానా గొడవలు అయిపోతాయి. ఒప్పుకోరు సార్, అంతెందుకో మన కాంప్లెక్స్ లో ఒప్పుకుంటారా? ఆగు, ఒక్కడే ఆగు. ఇవి సమాధులను నీకెవరు చెప్పారా? ఇవి ఇంకుడు గుంటలరా ఎదమా. ఇప్పుడు ఎందుకు సార్? రే, వర్షం పడేటప్పుడు ఒడియాలు ఆరేసుకునే సోంబేరి మొహమాట. ఎవడైనా వర్షం పడుతున్నప్పుడు రోడ్లు వేస్తారా? వర్షం పడుతున్నప్పుడు ఎవడైనా మొక్కలకు నీళ్లు పోస్తారా? మరి వర్షం పడుతున్నప్పుడు గుంటలు ఎలా తవ్వుతారా? ఏదో ప్రశ్న లేకుండా చెప్పిన పంచుడే. లైఫ్ బాయ్ ఎక్కడ ఉందో ఆరోగ్యం అక్కడ ఉంది. లైఫ్ బాయ్. ఏమైంది అలర్చావు? నేను ఎప్పుడు చూడండి అనుకున్నదో చూశాను రా బాబు. ఏం చూసావు? అబ్బా ఆ రాచకం దరిద్రుడా, స్నానానికి వెళ్ళేటప్పుడు తలుపేసి చావచ్చుగా. ఈ దరిద్రాన్ని మేము చూడాలా? పాపం బంగారు తల్లి చూడకూడదు, నువ్వు ఏం చూసి భయపడిందో. నేను చూశాను అనుకున్నది నువ్వు చూసింది కాదురా. మరేంటి? మన బద్దకిష్టగాడు పళ్ళు తోముకోవడానికి 10 సార్లు ఆలోచిస్తాడు. అలాంటిది ఎవరో చెప్పకుండా వాడంతటికి వాడే స్నానంకి వెళ్ళిపోతుంటే వీళ్ళు వచ్చిన మార్పు చూసి షాక్ అయి పడిపోయా. అంటే ఏంటని ఉద్దేశం? నేను మనిషిని కాదనా, స్నానం చేయకూడదనా? చేయొచ్చు, నీళ్ళు వస్తుంటే నిక్షేపంగా చేయొచ్చు. అంటే బాత్రూమ్ లో నీళ్ళు రావడం లేదా? లోపలే కాదు బయట కూడా రావడం లేదు. పుష్కరాల తర్వాత నేను ఎల్లకి స్నానానికి వెళ్తుంటే బాత్రూమ్ లో నీళ్ళు రావడం లేదా? పొద్దున నేను చేశానే. పొద్దున నేను చేశా. ఆ టైంకే వీడు స్నానం చెయ్యాలనుకుంటే చేసేవాడు. ఇద్దరు ఒకే టైంకి చేశారా? మేమిద్దరం ఒకే టైంలో స్నానం చేయలేదురా. నీళ్ళు వచ్చే టైంలో స్నానం చేసాం. తమరు లెగ్గెట్టారు కదా, నీళ్ళు అయిపోయినట్టున్నాయి. ఆయన లెగ్గెట్టాను, గాడిది ఎగ్గెట్టిందని నీళ్ళు ఆగిపోలే. టైమింగ్ ప్రకారం వదలమని చెప్పాడు ప్రెసిడెంట్ గారు. వాటర్ షార్టేజ్ అంట. ఇదిగోండి రేపు మీటింగ్ అంట. మీకేమైనా డౌట్స్ ఉంటే మీటింగ్ లో మాట్లాడుకోండి. హలో, మీటింగ్ కి రాబాక డ్రెస్ చేంజ్ చేసుకోండి రా. ఆయన ఎవరికైనా చూపించరా? రండి సార్, మీకోసం ఎదురు చూస్తున్నాం. నాకోసం ఏంటి ఓపెన్ హార్ట్ విత్ రాజశేఖర్ అనే ప్రోగ్రామ్ కోసం అండి. లేకపోతే ఏంటి సార్, మీతో మీటింగ్ కోసమే మేము వెయిటింగ్. మీటింగ్ అయితే మిగతా వాళ్ళు ఎక్కడ? వాళ్ళందరి తరఫున మేము వచ్చాం కదండి. అయితే ఓకే. ఏంటి ఓకే సార్? వాటర్ కి టైమింగ్ పెట్టడం మాకు నాట్ ఓకే. సంతోషించండి. ఎక్కువగా మాట్లాడారంటే పీల్చే గాలి కూడా టైమింగ్ పెడతాడు ఆయన. అయినా చెప్పా పెట్టకుండా ట్రంప్ గారిలాగా మీరు ఒక్కరి నిర్ణయం తీసుకుంటే ఎలాగండి? సరిపడా వాటర్ రాకపోతే ఏం చేయాలి? మీ ఇంట్లో పైప్ వెళ్ళి వాటర్ వేస్ట్ అవుతుంటే మేమందరం వాటర్ వాడడానికి రిస్ట్రిక్షన్స్ పెడతారేంటి? మా ఇంట్లో వాటర్ పైప్ లీక్ అయ్యి వాటర్ వేస్ట్ అవుతుందా? నేను చెప్పలేదండి, అమ్మగారు చెప్పారండి. ఆవిడేదో కాఫీ పెట్టే పనిలో బిజీగా ఉందిలేండి సార్. ఉండండి. పొద్దున్న నేను బ్రష్ చేసుకుంటుంటే వాటర్ లేవు, నేను షేవింగ్ చేసుకుంటే నీళ్ళు లేవు. నా సంగతి ఎవరు చెప్పుకోవాలా? నేను లండన్ పోతుంటే మధ్యలో ఆగిపోయింది. సమయానికి అక్కడ మన్మథ బాణం మాస్ పత్రిక ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి ఏంటి? ఎలా చూపుల్లో ఉన్నాం. చూడండి, చుట్టుపక్కల కాలనీస్ లో ఆల్రెడీ వాటర్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. మనకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరి సార్, మన కాంప్లెక్స్ లో ఉన్న వాటర్ ప్రాబ్లం గురించి మేమందరం కూర్చొని డిస్కస్ చేసుకుని ఆ కమిటీకి ప్రెసిడెంట్ గా మన బాలుని ఎన్నుకున్నాం. ఇక్కడ ప్రెసిడెంట్ ఇంకో ప్రెసిడెంట్ ఏంటే? అబ్బా, నేను ఓన్లీ వాటర్ కమిటీకి మాత్రమే ప్రెసిడెంట్ ని. వాటర్ ప్రెసిడెంట్ మరి పేపర్ ప్రెసిడెంట్ మీకు మీరే నిర్ణయాలు తీసుకుంటే ఎలాగే? సార్,
అందరం కలిసి నిర్ణయం తీసుకున్నారు, అందరూ ఓకే చేశారు, మీరు ఒక్కరు తప్ప. నమ్మకపోతే అందరు కలిసి సంతకాలు పెట్టిన ఈ పేపరు చూడండి. నాకు తెలియకుండా నా వెనకాల ఇంత కుట్ర జరుగుతుంది అనమాట. చూస్తా వాటర్ డిస్ట్రిక్ట్ ఈ బాల్ గారు ఏం తీసుకోవడో నేను చూస్తున్నా. కొంపదీసి ముసలుడు ఆవేశంలో ఆత్మహత్య చేసుకోడు కదా సార్ అదే కానీ జరిగితే ప్రెసిడెంట్ గా నన్ను పెట్టండి సార్, మీకు పుణ్యం ఉంటుంది సార్. ఆయన మాట అన్నాడు అనుకో, దెయ్యమై వచ్చాను నేను పిక్కుదండి. ఏమిటే దేవుని అంత సిన్సియర్గా మొక్కుంటున్నావు? బలవంతంగా నీ కాఫీ తాగమని చెబుతున్నావా? నా కాఫీ మీద పంచలేసినా పర్వాలేదు, కానీ దేవుడి మీద పంచలేస్తే కళ్ళు పోతాయండి. ఆ మొక్క ఆయన చెప్పాడా? ఆ మొక్క చెప్పడానికి ఆయనే దిగి రావక్కర్లేదు, నేను చెప్తున్నాను కదా. ఇంతకీ ఏం మొక్కున్నావు? ఏమీ లేదండి, మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఒక వ్రతం చేస్తానని మొక్కుకున్నాను. ఆ మొక్క ఏదో ఆయన చెవిలో వేసేలోపు మీరు డైవర్ట్ చేసేసారు. ఏంటి నేను నిన్ను 100 ఏళ్ళు బతకాలా? కానీ నువ్వు వ్రతం చేస్తున్నావా? ఏమిటా వ్రతం? 100 బిందులు వ్రతం అండి. సంవత్సరానికి ఒక్క బిందు చప్పున 100 బిందులండి. నేను ఆల్రెడీ 60, ఇంకో 40 బిందెలు మొక్కుంటే సరిపోతుంది కదా. అయ్యో, అని అనకండి, కళ్ళు పోతాయి. ఏమిటి మరి ఊరంతా నీళ్లు దొరక చస్తుంటే ఈ వ్రతం ఏమిటి? సరే ఈ వ్రతానికి ఏం చేయాలి? ఏమి లేదండి, వెరీ సింపుల్. ఒక బిందె నిండా నీళ్లు తీసుకొని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి ఆ బిందె తీసుకొని నెత్తి మీద పెట్టుకొని అలా నడుచుకుంటూ ట్యాంక్ బండ్ దాకా వెళ్లి బుద్ధుడి కాళ్ళకి అభిషేకం చేయాలి. దట్స్ ఆల్. అంతే? బిందె నెత్తి మీద వేసుకుని అంత దూరం కాళ్ళు నడుకుని పెడతావా? కాళ్ళు చేతులు పడిపోతాయి. నాకెందుకు పడతాయండి? మోసేది మీరు, నేను ఓన్లీ మొక్కుకున్నాను అంతే. అబ్బోయ్, ఇది వ్రతమా? కాదు, భూతం. ఇది కనుక చేస్తే నిన్ను 100 ఏళ్ళు కాదు, జీవితాంతం మంచం మీద పడి ఉండాల్సిందే. అయ్య బాబోయ్, నా వల్ల కాదు. నీలో 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 ఏంటి? నేను చెప్పేది విన్నావంటే షాక్ అయి షేక్ అయిపోతాం. ఏంటో అది? బాలసుబ్రహ్మణ్యం అలియాస్ బాలు అను నేను అశేష గణపతి కాంప్లెక్స్ వాసుల జల సంరక్షకునిగా, కన్నీటి త్యాగాన్ని కూడా వెనకాడబోనని హుస్సేన్ సాగర్ సాక్షిగా వాటర్ కమిటీ ప్రెసిడెంట్ గా ప్రమాణం చేస్తున్నాను. ఇంకా రేపటి నుంచి నువ్వు బయటికి వెళ్తుంటే ప్రెసిడెంట్ గారి పెళ్ళం అని అందరూ నిన్ను అంటుంటే విజయ గర్వంతో దేవసేన అనుష్కలాగా తలెత్తుకుని నడుస్తున్నట్టు ఒకసారి ఊహించుకో. చాలే ఆపు, యదవ ఇమాజినేషన్. ఏంటి అంత సింపుల్ గా తీసి అవతల పడేసావేంటి? వాటర్ కమిటీ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవడం అంటే మామూలు మ్యాటర్ అనుకున్నావా? అసలు అక్కడ ఎంత హడావుడి, ఎన్ని గొడవలు జరిగినాయి నీకేం తెలుసు? ఇక చాలు, నిన్ను వాటర్ కమిటీ ప్రెసిడెంట్ చేసిందే నేను. నువ్వు అసలు మీటింగ్కే రాలేదు, నువ్వు నన్ను ప్రెసిడెంట్ చేసావంట. ఇదే మరి జోక్ అంటే. నిన్న అసలు వాటర్ కమిటీ ప్రెసిడెంట్ కి ప్రపోజ్ చేసింది ఎవరు? మరది ఆ గోపాల్ గారు. అయితే నిన్ను వాటర్ కమిటీ ప్రెసిడెంట్ ని చేయమని గోపాల్ కి చెప్పింది ఎవరు? నేను. అదే నా మాట, నా మాటే శాసనం. అమ్మ శివగామి, ఎంత స్కెచ్ ఎందుకేసావే? మనం ఏ బిజినెస్ చేయాలనుకున్నా అది వాటర్ ట్యాంకర్ బిజినెస్. ఆ వాటర్ ట్యాంకర్ బిజినెస్ కి ఆది ఇక్కడి నుంచే. ఇదేం లెక్క? అదే లెక్క. కాలనీలో వాటర్ ప్రాబ్లం క్రియేట్ చేశాక మన వాళ్ళంతా వాటర్ కోసం ట్యాంకర్ల దగ్గరికి వెళ్తారు. కానీ ఆ ట్యాంకర్లు మనం చెప్పినట్టే రావాలంటే, ఆ ట్యాంకర్లు ఎంత రేట్ అడిగినా మన వాళ్ళు కిక్కురు మనకుండా కట్టాలంటే ఆ ట్యాంకర్ ని తెప్పించే బాధ్యత ప్రెసిడెంట్ దే అవ్వాలి. సో ఆ ప్రెసిడెంట్ నువ్వే అయ్యావనుకో, ప్రాబ్లం లేదు కదా. అమ్మ నా శివగాము, నీది మామూలు బ్రెయిన్ కదే. అవును, మరి అలాంటప్పుడు ప్రెసిడెంట్ గా నేనందుకు నువ్వే అయిపోవచ్చు కదా. అమాయకంగా కనపడే ఒక బక్రా కావాలి, ఆ బక్రా నువ్వే కాబట్టి నిన్నే ప్రెసిడెంట్ చేశాను. ఇది శివగామి కాదు, ఆడ బల్లాల దేవ. హలో, ఏంటి నన్ను వంట చేయమని చెప్పి నువ్వు అర్థం కాని అరేబియన్ మ్యాప్ ని ముందేసి కూర్చున్నావేంటి? అది ఇది అర్థం కాని అరేబియన్ మ్యాప్ కాదు, అందమైన మన భాగ్యనగరం మ్యాప్. ఇది
ఖైదీ నంబర్ 150లో మన బాస్ వాడిందేనా? ఇది అదే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 5,000 ఇచ్చి తెప్పించాను. ఎందుకే 500 పెట్టి ఐమాక్స్ చూస్తే సరిపోయేదిగా.